హలో హలో అన్నా చెప్పండి. హర్ష, ప్రకాష్ ఎక్కడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమో అన్నా తెలీదు, ఏమన్నా చెప్పాలా? అదేం లేదు హర్ష, నీకోసమే కాల్ చేశా. చెప్పండి అన్న ఏంటో. అదే మనీష్ కాల్ చేశాడు, రేపు ఉదయం రమ్మన్నాడు. నేను వద్దాం అనుకున్నా, కానీ నాకు ఇల్లు పడేలా లేదు. నువ్వు ప్రకాష్ వెళ్తారేమోనని. అన్న వెళ్తాం, మేము ఇద్దరం వెళ్తాం. సరే అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళటం మర్చిపోకు. సరే అన్న. ఓకే, జాగ్రత్త. ఓకే అన్న, థ్యాంక్ యూ. రే ఏంటన్నా మగం వెలిగిపోతుంది? ఎవర్రా అమ్మాయి? ఎవరు నాన్న? అక్కడ ఎవరు లేరుగా. రే కవర్ చేసిన చాలు, చెప్పు ఎవరా అమ్మాయి? అదా మన ప్రకాష్ గాడు. నీ కంటికి ఎలా కనపడుతుందంటరా? పొద్దున్న తాగేసి రోడ్ల మీద తిరిగే వాళ్ళ కనిపిస్తున్నానా? ప్రకాష్ గాడికి అమ్మాయికి తేడా లేకుండా కనిపిస్తుందా నాకు? అయ్యో నిజంగా ప్రకాష్ గాడే నాన్న. ఇప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు డస్ట్ పడుతుంది కదా, అందుకు కూడా స్కార్ఫ్ కట్టుకున్నాడు, అందుకే మీకు అమ్మాయి అనిపిస్తున్నాడు అంతే. ఓహో, అవునా? అవునానా, నిజం. నమస్కారం అంకుల్. ఇంట్లో కూడా చూడకుండా డైరెక్ట్ గా టెర్రస్ పైకి వచ్చా. ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని. ఏరా పొద్దున్న ఇంటికి వచ్చావంట, చెల్లి చెప్పింది. సారీ రా, పొద్దున్న చిన్న పని పడి బయటికి వెళ్ళా. జస్ట్ ఇప్పుడే వచ్చా, 1 అవర్ అయింది. ఏంట్రా సైకిలు? అసలు విషయం ఏంటో చెప్పు. పొద్దున్న ఫోన్ కూడా చేసినట్టు ఉన్నావుగా, సైలెంట్లో ఉండి ఫోన్ చూసుకోలే. బాయ్ అంకుల్, గుడ్ నైట్. ఏమైందిరా? ఏం టైమింగ్ రా, ఒక్క 10 నిమిషాలు లాగొచ్చుంటే నీ సొమ్ము ఏమైనా పోయేదా? అసలు ఏమైందో చెప్పు. ఓహో, అంకుల్ చూసేసారా? నువ్వేం టెన్షన్ పడకరా, అంకుల్ ఇలాంటివి పట్టించుకోడలే. ఎవరు చెప్పాడు రా అంకుల్ పట్టించుకోడని చెప్పి? అలా పట్టించుకోనట్టు ఉంటాడంతే. నాకు సంబంధించింది ప్రతిదీ పట్టించుకుంటాడు. సరేరా బాబు, ఇంతకీ ఎందుకు వచ్చావు పొద్దున్న ఇంటికి? మూర్తన్న కాల్ చేస్తే నువ్వు ఎత్తలేదని నాకు చేశాడురా. రేపు మన ఇద్దరం మనీష్ అన్న దగ్గరికి వెళ్ళాలంట, అన్నకు రావడం కుదరదంట. ఓ ఇంతేనా? ఈ మాత్రం దానికి ఫోన్ చేస్తే సరిపోతుందా? బ్లెండర్ మిస్టేక్. సరే, రేపు మన ఇద్దరం వెళ్ళిన ఖచ్చితంగా. అది సరే గాని, ఇంతకీ జోయకి నీకేంటి మ్యాటరు? ఆహా, సిగ్గు. మొత్తానికి నువ్వు కూడా లవ్లో పడుతున్నావు అయితే. ఓకే తమ్ముడు, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అగ్రిమెంట్ రెడీ చేసేస్తా. నీ ఆధార్ కార్డు, మీ ఫాదర్ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ సెండ్ చేయి. అగ్రిమెంట్ రెడీ అయినాక ఫోన్ చేస్తా. ఓకే? ఓకేనా? ఎన్ని డేస్లో అవుతుందన్నా? 2-3 డేస్లో అయిపోతుంది తమ్ముడు. మురళీ బాబాయ్ కూడా రావాలి కదా, ఆయన వచ్చినాక పెట్టుకుందాంలే. సరే అన్న. ఇంకోటి తమ్ముడు, పైసలు మాత్రం టైం టు టైం కట్టాలి. వెనకాల తిప్పించుకునే పనులు మాత్రం పెట్టకూరి, ముందే చెప్తున్నా. థ్యాంక్స్ అన్నా. చూడు హర్ష, నా అనుభవంతో చెప్తున్నా, మన జీవితంలో ఏదైనా కొత్త పని మొదలుపెట్టినాం అనుకో, అన్ని అడ్డంకులే వస్తాయి. కానీ అవన్నీ దాటుకొని ముందరికెళ్తేనే ముందు ముందు నీ భవిష్యత్తు బాగుంటుంది.
మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ బిజినెస్ అంటేనే రిస్క్. బాగుంటే అందరినీ దేరుకొస్తారు, కానీ ఏదైనా తేడా కొడితేనే చేరదీయడానికి కూడా ఎవ్వరు రారు. జాగ్రత్తగా కాపాడుకో హర్ష. నేనేదో నీతులు చెప్తున్నాను కాదు, చెప్పాలనిపించింది చెప్తున్నా. ఆ, అలా ఏం లేదన్నా, నేను కష్టపడతాను. సరే తమ్ముడు, కలుద్దాం. ఓకే. ఆ, ఓకే అన్నా. ఇంకేంట్రా, అంతా క్లియరే కదా? హలో. ఆ జోయా, ఏంటి అన్నిసార్లు కాల్ చేసావు? ఏం లేదు, ఊరికేనే కాల్ చేశా. ఎక్కడున్నావు? నేనా, చిన్న పనుంటే బయటకు వచ్చాను. ఏం లేదు, బోర్ కొడుతుంది, బయటికి వెళ్దామా అని. అవునా, సరే అయితే నేను ఒక 15 మినిట్స్లో వస్తా. హ్మ్. బాయ్. అరే రే రే, ఒక్క నిమిషం. నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళేసి వస్తా. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళిపో. రే రే, తెలుసు అప్పుడు అలా అన్నాను, ఏమనుకోకరా, ఆటోలో వెళ్ళిపో. బాయ్. ఏంటి జోయా, ఈరోజు కూడా క్లాస్కి రావట్లేదా? ఉహుం, ఇంకెన్ని రోజులు జోయా ఇలా? ఏమో, ఇంకేం అనుకోలేదు. ఇలా మీరిద్దరూ తిరుగుతుంటే ఏమని అర్థం? తిరుగుతున్నామని అర్థం. సరే, హర్ష వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళేసి వస్తాను. బాయ్. ఏంటిది ఇలా బిహేవ్ చేస్తుంది? హాయ్. హాయ్, ఎక్కడికి వెళ్దాం? ముందైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. ఆ, అరగంట అయింది ఎక్కడికి వెళ్దామని అడిగి. హలో. రేయ్, తినడానికి ఏం చేయలేదా? అయినా నువ్వు వచ్చే సాయంత్రం కదా, ఇప్పుడు వచ్చావేంటి? ఆఫీస్లో వర్క్ అయిపోయిందని త్వరగా వచ్చానురా. ఇక్కడ చూస్తే తినడానికి ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు వస్తావని నాకేం తెలుసు? బాగా ఆకలి అవుతుందిరా. తినడానికి బిర్యానీ తీసుకునిరా, కలిసి తిందాం. అది కాదు నానా. ఏమైంది? చెప్తా పద. ఎక్కడికి? రా. హ్మ్. ఇక్కడెందుకు ఆపావు? దిగి చెప్తా. ఇప్పుడే వస్తా, ఆగు. హ్మ్. ఇదేంటి? ఇది తీసుకో, చెప్తా పద. ఆ. రా. దిగు. ఇటు పద, వెళ్దాం. ఎక్కడికి వచ్చాం? రా చెప్తా. దేవుడు వరం అందిస్తే చికెన్ లెగ్ పీసు తింటాలే. టెంగ్ టే టెంగ్ టే టెంగ్. ఓ నాన్న. నాన్న. 1 సెకండ్. ఇది మీ ఇల్లా? ఆ, ఇలా చెప్పకుండా తీసుకొచ్చేస్తావా? నువ్వేగా అరగంట నుంచి ఎక్కడికి వెళ్దాం అన్నావు. సర్ప్రైజింగ్ ఉంటుందని మా ఇంటికి తీసుకొచ్చాను. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. హాయ్. నానా, జోయా. జోయా మా నాన్న. హాయ్ అమ్మా. హాయ్. కూర్చో అమ్మా. కూర్చో.
ఏం నాన్న? అలా సైడ్కి వస్తావా? మీరు కూర్చోండి అంకుల్. ఓ కూర్చోండి నాన్న. కూర్చోడమే కదమ్మా, కూర్చుంటా. ఆ? అమ్మ నాన్న బాగున్నారా అమ్మా? నాన్న లేరు అంకుల్. ఏమ్మా ఊరికెళ్ళారా? నానా ఆ? జోయా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య అమ్మ మాత్రమే ఉంటారు. జోయాకి నాన్న లేరు. ఓ సారీ అమ్మా. ఇట్స్ ఓకే అంకుల్. పద. 1 సెకండ్. నువ్వు హ? రై ఇలా చెప్పా పెట్టుకుని తీసుకొచ్చాడమేనా? చెప్తే ఏం చేస్తావు? చెప్తే ఏముంది, ప్యాంటు షర్ట్ వేసుకుని డీసెంట్గా రెడీ అయ్యేవాడిని. ఇప్పుడు చూడు, మనల్ని ఇండీసెంట్ ఫ్యామిలీ అనుకోదు. అబ్బా డీసెంటు ఇండీసెంటు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు నాన్న. మనకంత సీన్ లేదు కానీ లైట్ తీసుకో. ఇంతకు అమ్మాయి ఏమవుతుంది? చెప్తానే ఎవరికి చెప్పకు. ఉమ్, వాళ్ళ అన్నకి చెల్లెలు అవుతుంది, వాళ్ళ అమ్మకి కూతురు అవుతుంది. రై మరి లేకపోతే ఏంటి నాన్న? అరే ఆ అమ్మాయిని అక్కడ బయట కూర్చోబెట్టి మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఏం బాగుంటుంది? అది ఏంటన్నా కాదురా. నువ్వు అసలు నీకు ఇందాక ఆకలేస్తున్నా. ఆ? ఏం లేదు, జస్ట్ ఫాదర్స్ అండ్ టాక్స్. యా అది కొంచెం వాటర్ ఇస్తావా? నువ్వు వెళ్ళు, నేను తీసుకొస్తా. రై వాటర్ తర్వాత రా, నాకు బాగా ఆకలి అవుతుంది, ముందు తిందాం. సరే తనకు కూడా తీసుకొచ్చావా? తెచ్చాలే సరే, నాన్న. నువ్వు వెళ్ళు, నేను ప్లేట్ పట్టుకొస్తాను. ఏమైందమ్మా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్, ఏదో గుర్తుకొచ్చింది. హ్యాపీగా బిర్యానీ తింటున్నాం, నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం. ఈ హ్యాపీ మూమెంట్లో ఏదో ఆలోచించడం ఎందుకమ్మా? ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. హర్ష కూడా సేమ్ మీలానే మాట్లాడతాడు అంకుల్. ఎరా, నన్ను కాపీ కొడుతున్నావా? యూ కాపీ క్యాట్. నువ్వే కదా నాన్న నా లైఫ్లో ఫిలాసఫర్ వే. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, నెక్స్ట్ టైం బిర్యానీ ఎప్పుడైనా తినాలనిపిస్తే మా ఇంటికి వచ్చేసి అమ్మా, ముగ్గురం కలిసి తిందాం. సరే, ఈసారి నేను కుక్ చేసి తీసుకొస్తాను. అవునా? అయితే ఈలోపు నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటాను. ఎందుకు? అంటే నీ చేతి బిర్యానీ తిన్నాక అన్ని పనులు చేస్తానో లేదో అని. చేసిన చాలు కానీ లోపలికి కదా. చోకు జోక్ చెప్తా. కూడా ఎంజాయ్ చేయడం చేత కదా వీడికి, సెన్స్లెస్ ఫెలో. పద జోయా, హ్మ్. వెళ్ళొస్తాను నాన్న. సరేరా, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్. దేనికి? చాలా రోజులైంది ఇలా నవ్వుతూ లంచ్ చేసి. ఏముంది, నువ్వు మా ఇంటికి వచ్చేయి, రోజు ఇలా నవ్వుతూ లంచ్ చేయొచ్చు. మీ నాన్న నీతో చాలా ఫ్రెండ్లీ కదా, మా ఇంట్లో కూడా అలా ఉంటే చాలా బాగుండు. 1 year ముందు వరకు అలా ఉండేవాడు కాదులే. లాస్ట్ ఇయర్ అమ్మ చనిపోయింది. ఇంకప్పటి నుంచి బెంగతో నాన్నేమైపోతాడని నేనేమైపోతానేమో నాన్న, ఒకరికొకరు ఉంటున్నాం. అయినా నువ్వు చాలా లక్కీ, నీకు అలాంటి ఫాదర్ ఉన్నందుకు. ఏ నాలాంటి సన్ ఉన్నందుకు ఆయన లక్కీ కాదా? నువ్వు లక్కీలే బాబు.